హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ స్టిక్స్ చేసుకుందాం. ముందుగానే చికెన్ని కీమాలా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత కారం వేసుకోవాలి. కార్న్ఫ్లవరు 2 నుంచి 3 స్పూన్లు వేసుకోండి. తర్వాత బ్రెడ్ని కార్న్ఫ్లెక్స్ని ముందుగానే పొడి చేసుకొని పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ని కార్న్ఫ్లెక్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకొని లాలీపాప్లా రెడీ చేసుకోవాలి. లాలీపాప్లా రెడీ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లవర్ని ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసి కలుపుకొని చూపిస్తున్న విధంగా ఇలా తయారు చేసుకోవాలి. ముందుగానే రెడీ చేసుకున్నాం కదా బ్రెడ్ని కార్న్ఫ్లెక్స్ని పొడి చేసుకొని ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత తీసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇష్టం లేని పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు, చాలా బాగుంటుంది. టేస్టీ చికెన్ స్టిక్స్ రెడీ అయిపోయాయి. చూడండి, చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.